ఆస్ట్రేలియా వన్డే అలానే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ని ప్రకటించింది. ఇప్పటికే హిట్ మ్యాన్ రోహిత్ శర్మను తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే 2027 సమయానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ అలానే అతని వయసును పరిగణలోకి తీసుకుని అతన్ని తప్పించినట్టు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం పక్కన పెడితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన స్క్వాడ్ గురించి చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన స్క్వాడ్లో ఒక ఆటగాడు చోటు దక్కించుకోవడంపై మాజీ క్రికెటర్, భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కృష్ణమాచారి శ్రీకాంత్ ఏమన్నాడంటే, బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేస్తున్న విధానం వల్ల ఆటగాళ్లు గందరగోళానికి గురవుతున్నారు. ప్రతి సిరీస్కి జట్టు ఎంపిక ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక నిమిషం యశస్వి జైస్వాల్ ఉంటాడు, మరుసటి నిమిషం ఉండడు. కానీ జట్టులో ఒక పర్మనెంట్ ఆటగాడు ఉన్నాడు. జట్టులో నుండి గిల్లైనా వెళ్ళిపోతాడేమో కానీ అతడు మాత్రం వెళ్ళడు. ఆ పర్మనెంట్ ఆటగాడే హర్షిత్ రాణా. అతను ఎందుకు జట్టులో ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది బాగా ఆడినా సెలెక్టర్లు ఎంపిక చేయరు, మరికొందరిని సరిగా ఆడకపోయినా తీసుకుంటారు. అసలు హర్షిత్ రాణా ఎంపిక వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది. నవంబర్ 2024 నుంచి కేవలం 4 నెలల వ్యవధిలోనే 3 ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా ఇటీవల జరిగిన ఆసియా కప్లో ఆశించినంత స్థాయిలో రాణించలేదు. 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీసి 79 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో 4 ఓవర్లలో 54 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. హర్షిత్ రాణా చాలా ఫిల్మీ జిమ్మిక్కులు చేస్తాడు. ఐపీఎల్లో కూడా ఇవే ఫిల్మీ రియాక్షన్లు ఇస్తూ ఉంటాడు. ఈ ఫిల్మీ రియాక్షన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అతడు ముందు సరిగ్గా బౌలింగ్ చేయడం నేర్చుకోవాలి. గంభీర్ కోరిక మేరకే హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది. 2027 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుండే టీమిండియా ప్రణాళికలు ప్రారంభించాలి. కానీ నాకు తెలిసి వీరు ఆ పని చేయడం లేదు. ఒకవేళ హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారిని జట్టులోకి తీసుకుంటే టీమిండియాలో ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడం అసాధ్యమని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.